ప్రార్థన అంటే ఏంటి? ఏంట్రా ప్రార్థన అంటే ఏంటి? ఏమ్మా? వెరీ గుడ్, బిడ్డ బాగా చెప్పింది. మనం కోరికల చిట్టా అంతా రాసి దాన్ని తెరిచి గడ 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 పై నుంచి కింది దాకా చదివేసి అది మూసేసి యేసయ్య ఇవన్నీ శాంక్షన్ చేయి ప్రభువా అని చెప్పేయడం ఏంటి? ప్రార్థన. ప్రార్థన ప్రార్థన అంటే ఏంటో తెలియకుండానే ప్రార్థన చేస్తున్నావు. ప్రార్థన నువ్వు కష్టాలు చెప్పే వేదిక కాదు. ప్రార్థన అంటే నీ బాధ కన్నీరు చెప్పే వేదిక కాదు. ప్రార్థన నీ తండ్రి ముఖ దర్శనం చూసే సమయము. నాలో లోపాలుంటే సరిచేయి నాన్న అని అడిగే వేదిక. ప్రార్థన అంటే ఇతరుల కోసం కన్నీరు కార్చడం. శ్రమలో ఉన్నవారు, ఇంకా రక్షణ భాగ్యము లేకుండా లోకంలో నశించి తిరుగుతున్నవారు, బాధలతో కన్నీటితో దిగజారిపోతున్న ప్రజల కోసం దేవుని సన్నిధిలో మొరపెట్టే వేదిక. అది నీ కోసం కాదు, నిన్ను సరి చేసుకుంటూ అనేక మంది కొరకు చేతులెత్తే వేదిక తల్లి. కానీ ప్రార్థన విధానాన్ని మార్చేశాం ఈ రోజుల్లో. పట్టుదల కలిగి దేనికోసం ప్రార్థన చేయాలో తెలుసా? నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థన చేయాలి, లోకం కొరకు ప్రార్థన చేయాలి, సంఘం కొరకు ప్రార్థన చేయాలి. అరే నా పక్కింటోడు బాగుండాలని ప్రార్థన చేయాలి, నా ఎదురింటోడు బాగుండాలి, నన్ను హింసించిన వాడు సైతం బాగుండాలని కూడా ప్రార్థన తల్లి.